ఇక్కడ ఆర్గనైజేషన్ గా పనిచేపిస్తున్నారు. వాళ్ళందరూ కూడా చల్లగా ఉండాలి నేను కోరుకుంటాను. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో కూర్చోబెట్టాలి. మనం ప్రతిపక్షంలో కూర్చోబెడితేనే మనకు సమస్య వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ ప్రభుత్వంతో మాట్లాడి మనకు సహకరిస్తారు. లేకుంటే ప్రభుత్వం మనకు వినది, చాలా కష్టపడుతుంది. వాళ్ళు కూడా మళ్ళీ వింటారు. మనం ఎప్పుడు ప్రతిపక్షంలో కూర్చోబెట్టాలి. మనం గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో వాళ్ళ ఈయనలను పొగల లేకుండానే పెట్టినాం. ఇప్పుడు కూడా అట్లనే పెడితే టైం వచ్చినప్పుడు వీళ్ళు ఖచ్చితంగా అక్కడ వదరు. మనం మన శక్తిని చూపిస్తాం. మన శక్తికి వాళ్ళు తోడై మనకు ఖచ్చితంగా వాళ్ళకి పవర్ ఇచ్చినాం అనుకోరి. ఇవాళ వాళ్ళ మనం గెలిపిస్తే ఏమవుతుంది? కూర్చోమంటే కూర్చుంటారు, లెమ్మంటే లేస్తారు. కాబట్టి అట్లాంటి పరిస్థితి ఉండదంటే ఓన్లీ ఉద్యోగుల కోసం పోరాడుతున్న సంస్థ 1104. ఆ 1104 మాత్రమే గెలిపించాలా. ఈ యొక్క సందేశాన్ని మనం ప్రతి ఒక్క ఉద్యోగికి తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాను. ఈ సందర్భంగా మనందరం కలిసి మన యొక్క నినాదం టవర్ గుర్తు ఈ యొక్క 8వ తారీఖు అయిపోయేదాకా ప్రతి ఒక్కరం టవర్ 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 అని జపం చేయాలి. పొద్దున్నేస్తే పొద్దుతే మన బండ్లకు జెండాలు ఉండాలి, టవర్ జెండాలు. ఇంటికి పోయినా మార్కెట్కి పోయినా ఎక్కడికి పోయినా టవర్ జెండా ఉండాలి. ఇప్పుడు ఈరోజు జెండాలు వచ్చినాయి, అందరికి ఇస్తారు. దాన్ని తీసుకొని పక్కకు పెట్టకుండా బండ్లకు కట్టుకోవాలి. మర్చిపోవద్దు. ఎలక్షన్లు అయ్యాక మనకు ఎన్నో ఒత్తిళ్ళు ఉంటాయి. ఆ ఒత్తిళ్ళకు లొంగద్దు. మనం గెలుస్తున్న విషయం మీ అందరూ తెలుసు కాబట్టి మనం ఎలాంటి ఒత్తిళ్ళు లొంగద్దు. ఇప్పుడు అందరం నినాదం చేద్దాం ఒకసారి. టవర్ గుర్తుకే, టవర్ గుర్తుకే, టవర్ గుర్తుకే. ఇది వాళ్ళు ఎవ్వరు అంటలేరు. అట అంతే వాళ్ళకి భోజనాల వాసనలు వస్తున్నట్టున్నాయి. టైం అవుతుంది కాబట్టి అందరు కాన్సన్ట్రేషన్ అటుంటుంది. టవర్ గుర్తుకే, టవర్ గుర్తుకే. వీళ్ళు అలిగేనండి. టవర్ గుర్తుకే, టవర్ గుర్తుకే, టవర్ గుర్తుకే అంటే చూస్తేనే అంటుండగా చూడకుంటే వాళ్ళండి. ఇది మాత్రం న్యాయం కాదు. మనం ఎవ్వరు అంటే కాకితం కబలంపలం పెట్టిన రావాలంటే అట్లనే ఏ మూలకెళ్ళి ఎవరు నినాదం ఇచ్చినా కనీసం వాల్యూమ్ చిన్న సౌండ్ చిన్నగా పెట్టినా కానీ జిందాబాద్ ఊట అనాలి. ప్రతి ఒక్కరు టవర్ గుర్తుకే, టవర్ గుర్తుకే. జై 1104, 1104 యూనియన్, 1104 యూనియన్. అక్కడ ఉన్న వాళ్ళు అందరు ఇక్కడ రావాలా. భోజనాలు ఇక్కడ దాకా వస్తాయి కానీ అక్కడ దాకా రావు. అందరు రావాలి దయచేసి. మిత్రులారా ఇక్కడ కుర్చీలు ఉన్నాయి, రండి దయచేసి. కావాలి మొత్తం చెల్లకి నిలబడ్డ వాళ్ళు అందరూ దయచేసి రావాలి. మరి భోజనాలు